తిరుమలలో విశేష సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది. శ్రీవారి దర్శనార్థం ఇప్పుడు క్యూ లైన్లో చేరుకుంటే మాత్రం దాదాపుగా 24 గంటల నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయి భక్తులు శిలాతోరణం వరకు కూడా వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇది క్యూ లైన్కి అయితే ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ఉందో దాని నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు భక్తులు పూర్తి స్థాయిలో తిరుమలలో వేచి ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులు కూడా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు ఏపీలో ఇటు తమిళనాడులో పూర్తి స్థాయిలో పూర్తి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి. ఇక 10th అలాగే ఇంటర్ విద్యార్థులు కూడా భారీ స్థాయిలో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీ గత వారం రోజులుగా కూడా తిరుమలలో భారీ స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తి ఎటు చూసినా జనసందంగానే తిరుమల మారిందని చెప్పుకోవచ్చు. నిత్యం గోవిందనామ స్మరణతో తిరుమల మాత్రం వైపున మారు మ్రోగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల హడావిడి పూర్తి అవ్వడంతోనే భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కూడా ఎన్నికలు పూర్తి కావడంతో విఐపి బ్రేక్ దర్శనాలకు కూడా ఒక సిఫార్సుని అడగడం జరిగింది. అయితే తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించే విధంగా కూడా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలని కూడా కోరడంతో ఎన్నికల సంఘం కూడా దీనికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం అలిపిరి మెట్ల మార్గంలోనే ఇక్కడ కొంతమేర భక్తుల రద్దీ తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం కావడం, దీంతో పాటుగా రేపు ఎల్లుండు శని ఆదివారం ఉండడంతో ఇవాళ కొంచెం తగ్గుముఖం పట్టి రేపు మరింత పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ వస్తుంది. అయితే భారీ స్థాయిలో చేరుకున్న భక్తులకు మాత్రం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తుంది. క్యూ లైన్లో ఎవరైతే భక్తులు చేరుకుంటున్నారో వారి కోసం నిత్యం పాలు, మజ్జిగ అలాగే అన్న పానీయాలు కూడా టీటీడీ అందిస్తున్న పరిస్థితి. ఇక సకాలంలో చిన్నపిల్లలు, వయోవృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి చిన్న అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఒక విజిలెన్స్ సిబ్బందులతో కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ వస్తుంది. ఇక రద్దీ పెరుగుతున్న కొద్దీ టీటీడీ అనుక్షణం ప్రత్యేక చర్చ అయితే సాగించి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఇప్పుడు క్యూ లైన్ 3 కిలోమీటర్ల మేర ఉండడంతో వారికి కూడా సకాలంలో అన్నపానీయాలు అందించే విధంగా కూడా టీటీడీ ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. దీంతో పాటుగా అక్కడ శ్రీవారి సేవకులను కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక తిరుమలలో విషయానికి వస్తే పూర్తి స్థాయిలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ స్వామివారి దర్శనానికి మాత్రం భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద తిరుమలకి ఎవరైతే భక్తులు చేరుకున్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇక తిరుపతిలో భక్తుల కోసం ప్రత్యేకంగా ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకన్స్లను టీటీడీ కేటాయిస్తూ వస్తుంది. రోజుకి 25 నుంచి 30,000 టికెట్లను టీటీడీ భక్తులకు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దివ్యదర్శన్ టోకన్లు సైతం జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. రోజుకి 15,000 టికెట్లను భక్తుల కోసం టీటీడీ కేటాయిస్తున్న పరిస్థితి అయితే తిరుపతిలో మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక తిరుమలలో ప్రత్యేకించి సిఆర్ఓ కార్యాలయంలో లక్కీ డిప్ కౌంటర్లను టీటీడీ నడుపుతూ వస్తుంది. ఇక్కడ కళ్యాణోత్సవం, సుప్రభాతం, తోమాల సేవ అంటూ ఎన్నో విశేషమైన సేవలు ఈ లక్కీ డిప్ కౌంటర్లో ఉంటాయి. లక్కీ డిప్ కౌంటర్లో వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా లక్కీ డిప్ వేసుకుంటే వారికి ర్యాండమ్ విధానంలో సెలెక్ట్ అయిన వారికి టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. అలా టికెట్ పొందిన భక్తులు ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సదుపాయాలని కూడా భక్తులు వినియోగించుకోవాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద తిరుమలకు రావాలంటే ఖచ్చితంగా స్వామివారి దర్శనం 24 గంటల నుంచి 48 గంటల వరకు వేచి ఉన్న పరిస్థితి ఉందని మాత్రం టీటీడీ స్పష్టం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తూ వస్తుంది.